హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ గారి మీద అయితే కేసు పెట్టడం జరిగింది పోలీసులు అయితే. మరి అల్లు అర్జున్ గారు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టిరో పోలీసులు, మరి ఈయన జైలుకు వెళ్ళక తప్పదా అనేది చూద్దాము. అదేవిధంగా అల్లు అర్జున్ గారి ప్రమేయం ఎంతవరకు ఉంది, ఈ మహిళ ఎవరైతే సినిమా తొక్కిసలాట చనిపోయిందో ఆ మహిళ విషయం పట్ల అల్లు అర్జున్ గారి ప్రాధాన్యత ఎత్తుంది, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, అల్లు అర్జున్ జైలుకు వెళ్ళక తప్పదా అనేది ఈరోజు టాపిక్. ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ అయితే చాలా విలువైనది. అల్లు అర్జున్ గారి మీద అయితే పోలీసులు కేసు పెట్టడం జరిగింది. హైదరాబాద్లోని చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మీద 105 అదేవిధంగా 118/1 అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద అంటే ఇది చాలా చాలా బలమైన సెక్షన్లు. 105, 118/1 అనేది 105 అనేది ప్రాణ నష్టాన్ని కలిగించిన దాని కింద వస్తుంది. అదేవిధంగా 118/1 అనేది నాన్ బెయిలబుల్ కింద వస్తుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ అనమాట. ఒక్కసారి అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా ఉండదు. ఈ 2 సెక్షన్ల కింద దాదాపు 5 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరి అల్లు అర్జున్ గారికి ప్రమేయం ఉందా? ఇంత బలమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారంటే అల్లు అర్జున్ గారు ఒక బ్లండర్ మిస్టేక్ చేసిండు ఈ విషయంలో. అల్లు అర్జున్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పోలీసులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంత భారీ అంచనాల మధ్య ఏదైతే విడుదలవుతుందో పుష్ప 2 సినిమా మెయిన్ థియేటర్ సంధ్యలో అక్కడ ప్లేస్ కూడా సరిగా ఉండదు. ఆ థియేటర్కి రావడం, పోలీసులకు చెప్పకపోవడం అనేది అతిపెద్ద మిస్టేక్ ఇది అల్లు అర్జున్ గారికి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క మాట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటే, తన టీం కానీ తను కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ రోజున ఈ సంఘటన జరిగేది కాదు. ఒక మహిళ అభం శుభం తెలియని మహిళ చనిపోయి ఉండేది కాదు. నిజంగా మహిళ చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. వాళ్ళ కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉందంట. నిజంగా ఏమి జరగదు, బాగుండాలని కోరుకుందాం. కానీ ఏ హీరో కానీ ఏ అభిమానులు కానీ ఇలా చనిపోవాలని కోరుకోరు. కానీ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితుల వల్ల ఆయన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మహిళ చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. సో ఆ మహిళకి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా అండగా నిలబడాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం అయితే కాదు, కుటుంబం కోల్పోవడం జరిగింది అక్కడ. నిజంగా అది బాధ మనం వర్ణించలేము. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఎందుకంటే ఈ సెక్షన్ల కింద కేసు నమోదుంది. మరి అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా అంటే ఈ సెక్షన్ల కింద అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాల్సిందే. కానీ ఆయన తరపున ఉండే లాయర్లు కానీ ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన వాళ్ళతో మాట్లాడి ముందుకెళ్తే మాత్రం అల్లు అర్జున్కి శిక్ష నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇలాంటి జరగాలని అల్లు అర్జున్ కోరుకోడు కాబట్టి ఆయన అభిమానులు కూడా కోరుకోరు. దురదృష్టవశాత్తు జరిగింది. కానీ ఆ కుటుంబంతో మాట్లాడి అండగా ఉండి చర్యలు తీసుకుంటే మాత్రం పోలీసులు ఈ సెక్షన్ల కింద అయితే కేసు పెట్టారో ఎవరైతే పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకుంటే అల్లు అర్జున్ బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇక మీదట ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా నిర్మాతలు కానీ ఆ సినిమాకి సంబంధించిన హీరో కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కూడా సినిమా అనేది ఎంత పెద్ద హీరో అయినా కానీ సినిమా అనేది మన ప్రాణాలు రిస్క్ పెట్టే అంతగా ఉండకూడదు. రిస్క్ పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు. అది మీరు కాదు, మీరు అభిమానించే హీరోలు కూడా ఇదే చెప్తారు. కానీ మీ ప్రాణాలు మీరు తెచ్చుకునే అంత బలంగా, అంటే మీ ప్రాణాలు పోయినా పర్లేదు సినిమా కూడా అంత పిచ్చి అయితే ఉంచుకోకండి. ఇది హీరో బాగానే ఉంటాడు, మిగతా వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మీ తల్లిదండ్రులు బాధపడతారు. అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.